హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నౌపడ చేపల పులుసు. నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు మరికొన్ని వేసుకొని వాటిని బాగా గంటితో కలుపుకోవాలి. బాగా కలుపుకొని కలర్ మారిన తర్వాత ముందుగానే ఉంచుకున్న టమోటా జ్యూస్ను ఉల్లిపాయల్లో వేసుకొని గంటితో అటు ఇటు బాగా కలపాలి. అంతగా అంటే టమోటా బాగా మగ్గిపోయినంత వరకు బాగా కలుపుకోవాలి. బాగా మగ్గిన తరువాత తగినంత ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోండి మరొకసారి. తర్వాత తగినంత కారం వేసుకోండి. చూసుకోండి కారం ఎంత కావాలో మీకు అంత వేసుకోండి. తర్వాత గరం మసాలా మరికొద్దిగా వేసుకొని గరం మసాలా సరిపోయినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. మరోసారి బాగా కలుపుకుంటే మనకి ముక్కలకు బాగా టమోటా జ్యూస్లా పట్టుకుంటుంది బాగా. అప్పుడు మనకు ఆ పులుపు అనేది ఉంటుంది. చూసారా ఎంత బాగా కూర ఉడుకుతుందో. బాగా కలుపుకున్న తర్వాత ముందుగా తీసుకున్న చింతపండు నీరును అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు వేచి ఉండండి. పులుసు బాగా మరుగుతున్నట్టయితే ముందు కడిగి ఉంచుకున్న చేప ముక్కలను కొద్దిగా తీసుకొని పులుసులో వేసుకోండి. జాగ్రత్తగా వేసుకోండి, లేదంటే చేప ముక్కలు ఇరిగిపోతాయి. కావున మెల్లమెల్లగా ముక్కలన్నీ పులుసులో మునిగేటట్టు చేప ముక్కలన్నీ వేసుకోండి. కొద్దిగా గంటితో సర్దుకోండి చుట్టుపక్కలకి బాగా కలుపుకున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు తప్ప మరి తరువాత గంటి పెట్టి కలుపుకోవడానికి అవకాశాలు ఉండవు కాబట్టి బాగా కలుపుకోండి. ఫస్ట్ ఇప్పుడే కలుపుకున్నారా? చేపలు బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. తరువాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు వేచి ఉండండి. అప్పుడు బాగా ఉడుకుతాయి. మూత తీసి ఉడికాయో లేవో ఒకసారి మళ్ళీ చూసుకోండి. ఇంకోసారి కూడా ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే చేపలు దగ్గర అయిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి. రుచికరమైన చేపలు తయారైపోతున్నాయి కాబట్టి. వండిన చేపల పులుసు వేరొక పాత్రలోకి ఇలా తీసుకోండి. రుచికరమైన చేపల పులుసు తయారైపోయింది. చూసారుగా రుచికరమైన చేపల పులుసు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.